ఇది అలవాటు చేయాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజంలో ఈ పని చేస్తుంది. ఇది ఒక్క పనే చేస్తుంది. వ్యక్తి నిర్మాణం చేస్తుంది, అంటే మనుషుల్ని తయారు చేస్తుంది. మరి మనం మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? అందరూ మనుషులే. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం నిష్టగా పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని సంఘం ప్రారంభం చేస్తుంది, సంఘం పనిచేస్తుంది. అటువంటి వ్యక్తులు తయారు చేస్తారు. కాబట్టి మనందరం కూడా సంఘం దేనికోసం అంటే వ్యక్తి నిర్మాణం, ఇటువంటి పిల్లల్ని, ఇటువంటి వ్యక్తులను తయారు చేయడం కోసమే సంఘం పనిచేస్తున్న విషయం నిర్ణయం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. దుర్లభం భారతీయ జన్మ మానుష్యం తత్ర దుర్లభ. అంటే భారతదేశంలో మనిషి జన్మ దొరకటం చాలా కష్టం. అందులో హిందువుగా మనందరం జన్మించడం చాలా 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 కోట్ల 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 తపస్సు చేస్తేనే లభించేటువంటి ఒక మహాపుణ్యం. ఇక్కడ కూర్చొని అందరూ కూడా హిందువులమే కదా. కాబట్టి ఒక్కసారి మన కోసం మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, గట్టిగా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్తూ ఒక మాట చెప్తుంటారు. ఏమంటారంటే, భారతదేశం పవిత్రమైనటువంటి మహామంగళమైనటువంటి పుణ్యభూమి, హిందూ భూమి, కర్మభూమి, వేదభూమి అని. ఎందుకు ఈ మాట చెప్తూ ఉంటారంటే, ప్రపంచంలో అతి గొప్ప దేశం, భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నటువంటి దేశం ఏదైతే ఉందో అది ఏకైక దేశం ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశం మాత్రమే. కాబట్టి మనందరం అదృష్టవంతులం, భారతదేశంలో భారతీయుడిగా ఇక్కడ జన్మనిత్యం. మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి? మిగతా దేశాలన్నీ కూడా భోగభూములు మాత్రమే, కేవలం సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక దృష్టితో పుట్టినటువంటి భూములు మిగతా భూములు. మహామంగళమైనటువంటి పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇంకో జన్మ ఉందన్నటువంటి విశ్వాసం పొందేటువంటి భూమి అవుతుందో అది మహాపవిత్రమైనటువంటి భారత భూమి. కాబట్టి మనందరం అదృష్టవంతులం, భారతదేశంలో జన్మనిత్తాం. అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టాడు, భద్రాచలంలో సీతమ్మ వారితో ఇక్కడ ఉన్నాడు అని ఇప్పటికీ తార్కాణాలు, ఇప్పటికీ ఉదాహరణలు చూపిస్తూ ఉంటారు. ద్వారక దగ్గరికి వెళ్తే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్వారకా పట్టణం ఇక్కడ ఉంది అనే సముద్రంలో చూపిస్తుంటారు. కాబట్టి భగవంతుడు ఈ ప్రదేశంలో కనబడతాడు, ఈ ప్రదేశంలో భోజనాన్ని స్వీకరిస్తాడు, ఈ ప్రదేశంలో తిరుగుతాడు. కాబట్టి మనందరం అదృష్టవంతులం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా దేశం మొత్తంలో సుమారుగా 1,00,000 బస్తీల్లో, అంటే 10,000 హిందూ జనాభాను ఒక బస్తీ అన్నట్టయితే అట్లా 10,000 హిందూ జనాభాలు 1,00,000 స్థలాల్లో దేశం మొత్తంలో ఇట్లాంటి హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశం, ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే హిందువులందరూ కలవటం. మిగతావన్నీ నడుస్తాయి. హిందువులు కలిస్తే శక్తి ఉద్భవిస్తుంది, శక్తి ఉద్భవిస్తే సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి హిందూ సమాజం కలుస్తూ ఉండాలి. దానికోసం ఈ హిందూ సమ్మేళనం ఇక్కడ మనకి ఈ లంకా బస్తీలో ఏర్పాటు చేయడం జరిగింది. సంఘాన్ని ప్రారంభం చేసేటువంటి వ్యక్తి డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. 1925 విజయదశమి నాడు రేషన్ బాగ్ సంఘస్థాన్లో నాగ్పూర్లో వారు సంఘాన్ని ప్రారంభం చేశారు. సంఘం ప్రారంభం చేసేటువంటి కొత్తల్లో వారు దేశ స్వతంత్రం కోసం వారు పోరాటం చేసేవారు, వారు పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ అనేటువంటి ఒక గొప్ప సంస్థ ఉంది, ఆ సంస్థలో వారు దేశ స్వతంత్రం కోసం వారు కూడా పాలుపంచుకునేవారు. జైలుకి వెళ్ళారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ డాక్టర్కి మనసులో ఒక ప్రశ్న ఉంటుండేది. ఆ ప్రశ్న ఏంటంటే, భారతదేశం చాలా గొప్ప దేశం కదా, విశ్వగురువుగా ఉన్నటువంటి దేశం కదా, బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? 1000 సంవత్సరాల బానిసత్వం. హూణులు, ఉషాణులు వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వారు, అందరూ రకరకాల వాళ్ళు మన దేశానికి దోచుకోవడానికి వచ్చారు.
చాలామంది విదేశీ ఆక్రమణదారులు వాళ్ళ పుస్తకాలు రాసుకుంటారు. భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు బంగారంతో వజ్రాలతో ఆడుకుంటున్నారు. అంత స్వర్ణమై ఉన్నటువంటి భారతదేశాన్ని దోచుకోవడానికి మాత్రమే మిగతా దేశాల నుంచి చాలామంది వచ్చారు. ఇంత గొప్ప భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? రామాయణ మహాభారత గ్రంథాల్లో మన యొక్క గొప్పవాళ్ళ యొక్క చరిత్ర చూసినట్టయితే శ్రీరామచంద్రుడు కోదండధారి అయి యుద్ధరంగంలో నిలబడితే కొన్ని లక్షల కోట్ల మంది సైన్యాన్ని ఆయన ఒక్కడే తుదమట్టిస్తాడట. మహాభారతంలో అర్జునుడు, భీముడు ఇట్లాంటి కోట్ల మందిని యోధుల్ని వాళ్ళు యుద్ధరంగాలు దిగితే చంపేస్తారు. ఇంత గొప్ప వీరత్వం ఉన్నటువంటి భారతదేశం, ఇంత శౌర్య పరాక్రమం కలిగినటువంటి భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? నలంద, తక్షశిలా విశ్వవిద్యాలయం అనేటువంటి గొప్ప విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఉండేవి. ఎవరైనా చదువుకోవాలి అంటే జ్ఞానం కోసము భారతదేశానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ ఆచార్యులకు కాళ్ళు పట్టుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం అనేటువంటి భిక్షను సంపాదించుకొని వాళ్ళ దేశానికి వెళ్ళేవాళ్ళు. అంత గొప్పగా భారతదేశం, నలంద తక్షశిలా విశ్వవిద్యాలయం కలిగినటువంటి భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? ప్రపంచంలో బట్ట కట్టడం చేతకానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో భారతదేశంలో ఒక చిన్న అగ్గిపెట్టెలో చీరని, పెద్ద 6 అడుగుల చీరని మడతబెట్టి పెట్టేటువంటి టెక్నాలజీ కలిగినటువంటి భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? ఇది డాక్టర్ జీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడే అనంతపూర్ దగ్గర లేపాక్షి, హిందూపూర్ దగ్గర లేపాక్షి మందిరం ఒకటి ఉంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. హిందూపూర్ దగ్గర ఆ మందిరంలో 3 పిల్లలకి భూమికి ఆనుంటుంది, ఒక పిల్లర్ గాల్లో వేలాడుతుంటుంది. బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారట, బహుశా ఈ పిల్లర్ అవసరం లేదేమో, దీన్ని కదిల్చే ప్రయత్నం చేద్దామని. ఆ కదిల్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పైన ఉన్నటువంటి రూఫ్కి క్రాక్స్ వచ్చాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప ఇంజనీరింగ్, ఇంత గొప్ప మేధా సంపత్తి ఉన్నటువంటి భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? మదురై, తమిళనాడు మదురై అమ్మవారు యొక్క పెద్ద దేవాలయాన్ని చూసినట్టయితే, అరుణాచలం యొక్క దేవాలయాన్ని చూసినట్టయితే పెద్ద 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 దేవాలయాలు, ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి దేవాలయాలు. దానికి ఉన్నటువంటి శాస్త్రము. ఇదే భాగంలో నాకు ఒక కార్యకర్త పరిచయం ఉన్నాడు. ఆయన చెప్తాడు, రాళ్లల్లో ఆడరాయి మొగరాయి అనేటువంటి తత్వం ఉంటుంది, ఏ రాయి ఎక్కడ వాడాలనేటువంటి విషయంలో ఒక శాస్త్రం ఉంది అని చెప్తాడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? ఇది డాక్టర్ జీ ప్రశ్న. డాక్టర్ జీ కనిపించింది, ఇక్కడ ఉన్నటువంటి హిందువు ఎవరైతే ఉన్నాడో, నేను, నాది, నా ఇల్లు అనేటువంటి ఒక స్వార్థ చింతనతో జీవటం కలపడం వల్ల సమాజానికి నష్టం కలిగింది. హిందూ సమాజం పక్కవారితో కలవకపోవడం వల్ల సమాజానికి నష్టం జరిగింది. కాబట్టి దీన్ని బాగు చేయాలి. ఎట్లా చేయాలి? ఉపన్యాసాలు ఇస్తేనో, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తేనో కాదు, దీనికి శాశ్వతమైనటువంటి ఒక మందును, ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. కాబట్టి సంఘాన్ని 1925 విజయదశమి నాడు డాక్టర్ జీ నాగ్పూర్లో ప్రారంభం చేశారు. ప్రారంభం చేసినప్పుడు పెద్ద అట్టహాసం లేదు, ప్రచారం లేదు, ఆర్భాటం లేదు, కరపత్రాలు లేదు, పోస్టర్స్ లేవు, స్టేజ్ లేదు, ఏమీ లేదు. ఓ 12 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని డాక్టర్ జీ చెప్పారు, మనందరం హిందువులం కాబట్టి బంధువులం, ఈ దేశానికి వారసులం. మనందరం హిందువులం కాబట్టి ఈ దేశానికి బంధువులం, మనందరం ఈ దేశానికి వారసులం. ఈ దేశంలో ఒక్క హిందువు ఉన్నా కూడా ఇది హిందూ దేశమే. కాబట్టి మనందరం కూడా రోజు 1 గంట సమయం ఈ దేశానికి సమయం ఇవ్వాలి అనేటువంటి విషయంలో డాక్టర్ జీ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైన తర్వాత చాలామంది డాక్టర్ జీని అడుగుతుండేవారు, డాక్టర్ జీ హిందూ సమాజ సంఘటన ఎంతవరకు వచ్చింది అనేటువంటి విషయం డాక్టర్ జీని అడుగుతుండేవారు. డాక్టర్ జీ నవ్వుతూ వాళ్ళతో సమాధానం చెప్తుండేవారు. ఒక పెద్ద మనిషి అని డాక్టర్ జీని అడిగారు, హిందూ సమాజ సంఘటన ఎందుకు నువ్వు జీవితంలో పాడు చేసుకుంటావు? 4 హిందువులు కలవాలంటే ఒక 5వ హిందూ మోస్తేనే కలిసే పరిస్థితి ఉంది, కాబట్టి హిందూ సమాజ సంఘటన సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. డాక్టర్ జీ ఈ విషయాలన్నీ మౌనంగా విన్నారు, సంఘాన్ని ప్రారంభం చేశారు. 1920s 1920 ఆ ప్రాంతంలో దేశంలో వీర సవర్కర్ అనేటువంటి ఒక దేశభక్తుడు ఉన్నాడు. హిందూ మహాసభ పెట్టి హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాడు. బాలగంగాధర్ తిలక్ అనేటువంటి మహానుభావుడు పుట్టాడు.
ఈ దేశంలో ధార్మికమైనటువంటి చేతన కోసం, అంటే గణేష్ ఉత్సవాల పేరుతో గల్లీ గల్లీ గణేష్ ఉత్సవాలు పెట్టినట్టయితే సమాజానికి, ధర్మానికి, దేశానికి లింక్ చేయొచ్చు అనేటువంటి మాటతో ఆయన గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేశారు. పెద్దవాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ డాక్టర్జీ ఒక వినూతమైనటువంటి పద్ధతి కనుక్కున్నారు. అది సంఘ శాఖ. సంఘం ప్రారంభమైంది, శాఖ ప్రారంభమైంది. డాక్టర్జీ ఒక కథ చెప్తుండేవారు. డాక్టర్జీ మొట్టమొదటి ఏం చెప్పారంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కొత్తగా ఈ సమాజంలో చేసేది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, సంఘం డాక్టర్జీ చెప్పిన మాట. హిందూ సమాజంలో, హిందుత్వంలో ఏదైతే విషయాలున్నాయో దాన్ని మాత్రమే సంఘం ఆచరిస్తూ మిగతా సమాజం చేత ఆచరింపజేస్తుంది. కొత్తగా కనుక్కునేది ఏమీ లేదు. డాక్టర్జీ చెప్పినటువంటి కథ చాలా ప్రేరణగా ఉంటుంది. చాలా సభల్లో ఈ విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. డాక్టర్జీ ఒక అడవిలో ఒక ఆడసింహం ఒక చిన్న సింహాన్ని కని చనిపోతుంది. ఆ చిన్న సింహానికి ఎటుపోవాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఒక గొర్రెల మందలో కలిసిపోతుంది. ఆ గొర్రెల మందలో కలిసిపోయేటువంటి ఆ సింహం పెరిగి పెద్దదవుతుంది. పెద్దదైనటువంటి ఆ సింహానికి చిన్నప్పటి నుంచి గొర్రెలతో తిరగడం వల్ల గొర్రెలాగా తింటుంది, గొర్రెలాగా మాట్లాడుతుంది, గొర్రెలాగా ఆలోచిస్తుంది, గొర్రెలాగానే జీవితం ఉంటుంది. పెరిగి పెద్దదవుతుంది. ఆకారం మాత్రం సింహం, దాని బుద్ధులన్నీ కూడా గొర్రె బుద్ధులే. ఒకసారి అడవిలో ఒక అడవి సింహం దీన్ని చూస్తుంది. అడవి సింహానికి ఆశ్చర్యం వేస్తుంది. అరే ఇదేంది, సింహాన్ని చూస్తే గొర్రెలు పరిగెత్తి పారిపోవాలి, ఇక్కడ గొర్రెలు ఎగిరి దాన్ని తంతున్నాయి, కాళ్ళతో కొడుతున్నాయి. ఆశ్చర్యం ప్రకటిస్తుంది. సరే దీనికి ఒకసారి తన గత చరిత్ర గుర్తు చేయాలని చెప్పేసి అడవి సింహం ఒక్కసారి ఆ మంద ముందరకు పోయి నుంచి ఉంటుంది. ఎప్పుడైతే మంద ముందర ఈ సింహం నుంచి ఉంటుందో గొర్రెలన్నీ పరిగెత్తి పారిపోతాయి. ఆ గొర్రె సింహాన్ని ఈ అడవి సింహం తరుముకుంటూ అడవి లోపలికి తరుముతుంది. లోపల ఒక పెద్ద చెరువు ఉంటుంది, వెనకాల అడవి సింహం ఉంటుంది. ముందర చెరువు, వెనకాల అడవి సింహం. అడవి సింహం చెప్తుంది, నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, నా మిత్రులు, నా స్నేహితులు, నా బంధువులు అందరూ పరిగెత్తారు నేను చూసి పారిపోయి, నేను ఒక్కడనే మిగిలిపోయాను కాబట్టి భయపడుతున్నా అంటుంది. అప్పుడు అడవి సింహం చెప్తుంది, నువ్వెందుకు భయపడాల్సిన అవసరం లేదు, అవన్నీ గొర్రెలు, నువ్వు సింహం అంటుంది. సింహం చెప్తుంది, నువ్వు చెప్తుంది నిజమేమో నాకు తెలియదు కానీ నేను గొర్రెనే. అప్పుడు ఈ అడవి సింహం చెప్తుంది, ఒక్కసారి నా మొహాన్ని చూసుకొని నీ యొక్క ప్రతిబింబాన్ని ఆ నీళ్ళల్లో చూసుకోమని చెప్తుంది. గొర్రె సింహము ముందర ఉన్నటువంటి సింహాన్ని చూసి తన యొక్క ప్రతిబింబాన్ని ఆ నీళ్ళల్లో చూసుకుంటుంది. నీళ్ళల్లో చూసుకున్న తర్వాత దానికి కొద్దిగా అనుమానం వస్తుంది. అరే బహుశా ఇది చెప్తుంది నిజమేనేమో, నేను కూడా సింహం లాగా కనబడుతున్నాను, బహుశా ఇది నిజం చెప్తుందేమో అని అనుకుంటుంది. అప్పుడు అడవి సింహం చెప్తుంది, సింహ గర్జన చేస్తారు సింహాలు, కాబట్టి మనందరం కూడా గట్టిగా సింహ గర్జన చేయాలి. బోలో భారత్ మాతాకి, సింహంలాగా గర్జించాలి, బోలో భారత్ మాతాకి. ఇట్లా అరిపించింది. అరిస్తే గొర్రె సింహం ఎట్లా అరిచింది తెలుసా? గట్టిగా అరిచింది. ఏమరిచింది? గొర్రెలాగానే అరిచింది. రెండోసారి అరిచింది, గొర్రెలాగానే అరిచింది. మూడోసారి అరిచింది, గొర్రెలాగానే అరిచింది. గట్టిగా సాధన చేయగా ఆ అడవి సింహం ఎట్లయితే అరుస్తుందో అట్లానే గొర్రె సింహం కూడా అరుస్తుంది. డాక్టర్జీ కథ చెప్పేవారు. డాక్టర్జీ ఏమనేవారంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు ఒక సింహం లాంటివాడు. ఒక్కొక్క హిందువుని శాఖకి తీసుకురావటం, తన గత చరిత్ర గుర్తు చేయటం, తన గొప్పతాన్ని గుర్తు చేసి తన ఒక సింహంలాగా ఈ సమాజంలో తిరిగేటట్టు చేయటం అనే విషయం సంఘ శాఖలో నేర్పిస్తారు. కాబట్టి శారీరక నేర్పిస్తారు, దండ నేర్పిస్తారు, ఆసనాలు నేర్పిస్తారు, కలిసి ఉండడం ఎట్లా ఉండే విషయంలో శాఖలో నేర్పిస్తారు, పాట పాడడం నేర్పిస్తారు, దేశభక్తి గీతం నేర్పిస్తారు, కలిసి ఉండటం, కలిసి తినటం, కలిసి మెలిసి అడుగు వేయటం అనేది సంఘస్థానంలో నేర్పిస్తారు. సంఘం ఒక గొప్ప శక్తిగా ఇప్పుడు ఆవిర్భవించింది. 100 సంవత్సరాలు సుమారుగా సంఘానికి పూర్తయింది. సంఘం యొక్క శక్తి ఎంత ఉంది అంటే, పరమపూజనీయ సరసంఘ చాలక్జీ మోహన్జీ చెప్తారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క శాఖలు ఈ దేశంలో ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఇంచు భూమి కూడా ఈ దేశాన్ని నుంచి విభజన కాబడదు.
అంత గొప్ప స్థితికి సమాజం చేరుకుంది. ఎందుకంటే సంఘ యొక్క శాఖలు దేశాలు నడుస్తున్నాయి, సంఘ యొక్క శక్తి పెరిగింది. విద్యా మందిరంలో పేరుతో, శిశు మందిరాల పేరుతో కొన్ని లక్షల కోట్ల మంది విద్యార్థులు సంస్కారం పొందుకుంటూ ఇదే సమాజంలో చదువుకుంటున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటువంటి ఒక సంస్థ పేరుతో కార్మికులు కొన్ని కోట్ల మంది, హమాలి దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద కార్మికులందరూ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్లో కొన్ని కోట్ల మంది దేశానికి ధర్మానికి జోడింపజేస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. సాధు సంతులు, మహాత్ములు, పీఠాధిపతులు, మనకు మార్గదర్శనం చేసేటువంటి పెద్దలు వీరు. ఇటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ఒక చోట కూర్చొని ఇది అందరు హిందువులు కలిసి పనిచేయాలని చెప్పేటువంటి వేదిక విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్లో కొన్ని లక్షల మంది స్వామీజీలు మనకి మార్గదర్శనం చేస్తున్నారు. సమాజం ఎటు నడవాలనేటువంటి విషయంలో ఒక చక్కటి మార్గదర్శనం చేస్తూ సమాజాన్ని ముందర తీసుకెళ్తున్నారు. విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 58 సంస్థలు ఈ దేశంలో పనిచేస్తున్నాయి. కొన్ని కోట్ల మంది ఈ దేశానికి, ధర్మానికి నిత్యం దేశ ప్రేరణతో పనిచేసేటువంటి ఒక శక్తి సమాజంలో ఉద్భవించింది. 2-3 ఉదాహరణలు చెప్తాను. కరోనా సమయంలో మనందరం కూడా ఉన్నాం. కరోనా సమయంలో విశేషంగా చైనా ఒక వైరస్ క్రియేట్ చేసింది. వైరస్ తయారు చేసినటువంటి చైనాకి లక్ష్యం ప్రపంచంలో చాలా దేశాలు, విశేషంగా భారతదేశం ఎందుకంటే భారతదేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య గ్రామీణ వాతావరణంలో చాలా తక్కువగా ఉంటుంది. 6,50,000 గ్రామాలు భారతదేశంలో ఉన్నాయి. 6,50,000 గ్రామాల్లో ప్రజల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది చనిపోతారు. ఇది చైనా యొక్క అంచనా. కరోనాను వ్యాప్తి చేశారు. కరోనా వ్యాప్తి అయిన తర్వాత మనందరికీ తెలుసు, అత్యంత క్రమశిక్షణతో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవంటే మన గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి పల్లె ప్రజలు. బయట నుంచి వచ్చినట్టయితే కాళ్ళు కడుక్కొని చేతులు రావటం, బట్టలు మార్చుకోవటం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాల్ని పాటించడం వల్ల లక్షల కోట్ల మంది బతకడం జరిగింది. కేవలం అంత మాత్రం ఆగలేదు. భారతదేశం ఒక గొప్ప వ్యాక్సిన్ కనుక్కుంది. 140 కోట్ల మందికి భారతదేశం వ్యాక్సిన్ 2 సార్లు ఉచితంగా వేసినటువంటి ఏకైక దేశం భారతదేశం మాత్రమే. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి విషయాన్ని ఆచరిస్తూ భారతదేశం 195 దేశాలకి వ్యాక్సిన్ ఉచితంగా అందించింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దేశ ప్రధానమంత్రి ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక దేశానికి వెళ్ళారు. ఆ దేశ రాష్ట్రపతి మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి యొక్క కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతను భుజం తడుతూ మన ప్రధానమంత్రి అతన్ని నిలబెడతాడు. అతను చెప్తాడు, నా దేశం యొక్క సంఖ్య 90 లక్షలు. 90 లక్షల జనాభా కలిగినటువంటి నా దేశ సంఖ్యకి కాపాడడానికి అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు ముందరికి రాలేదు. ప్రపంచంలో ఏకైక దేశం నా 90 లక్షల ప్రజానాన్ని కాపాడింది ఎవరంటే భారతదేశం మాత్రమే. కాబట్టి ఉచితంగా నా దేశానికి వ్యాక్సిన్ అందించింది. నా దేశ ప్రజలకి ప్రాణాన్ని కాపాడేటువంటి భారతదేశానికి నేను రుణపడున్నానని కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తాడు. కేవలం ఇంతతో మాత్రం ఆగలేదు. భారతదేశం యోగా అనేటువంటి ఒక ప్రక్రియ 195 దేశాల్లో సుమారుగా ఇప్పుడు సాధన జరుగుతున్నది. ఆ యోగాని కనుక్కున్నటువంటి పతంజలి మహర్షి స్వామీజీ ఎవరుతున్నారో ఆయన నేర్పించినటువంటి పతంజలి యోగా ఏదైతుందో దాన్ని శ్రీ రామ్దేవ్ బాబా మనకి ఆస్థా ఛానల్లో చూపిస్తున్నారు. చాలామంది సాధువులు సంతువులు కూడా మనకు చూపిస్తున్నారు. ఇస్లామిక్ కంట్రీస్ కూడా యోగా అభ్యాసం చేస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే మా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం యోగాతో సాధ్యమవుతున్నది. కాబట్టి భారతదేశం వైపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చూస్తున్నాయి. మీరు ఒకసారి మన గుళ్ళకి వెళ్ళండి, కాశీలో ఉన్నటువంటి గంగా తీరానికి వెళ్ళండి, అరుణాచలానికి వెళ్ళండి. ఇట్లాంటి గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది విదేశస్తులు ఈ దేశానికి వస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి మన యొక్క గుళ్ళని, మన యొక్క సంస్కృతి, మన యొక్క ఆచారాలని, మన యొక్క పద్ధతుల్ని గమనిస్తూ వాళ్ళు ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి హిందువుల వైపు చూస్తున్నది. మన దేశానికి గౌరవ రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారి ఒక ఉదాహరణ చెప్తాను.
ఏ విజన్ ఆఫ్ ఏబిజే కలాం 2020 అనేటువంటి ఒక పుస్తకం రాశారు వారు. దానిలో ఏం రాస్తారంటే, వారి ఇంటిలో ఉన్నటువంటి మొట్టమొదటి గదిలో పెద్ద క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్కి వచ్చిన హిందువులందరూ కూడా చూపిస్తుండేవారు. ఇది ఏంటి అని అందరు చెప్పేవారు, గొప్ప శాటిలైట్. ఎందుకంటే అందరు తెలుసు అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ అని. అది చూసిన తర్వాత అందరూ అనేవారు, చాలా బాగుందండి. అబ్దుల్ కలాం వాళ్ళని అడుగుతుండేవారు, ఇది ఎవరు తయారు చేశారు అని అడుగుతుండేవారు. అందరూ చెప్తుండేవాళ్ళు, అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు చెప్తుండేవారు. అబ్దుల్ కలాం వాళ్ళ చెయ్యి పట్టుకొని ఆ క్యాలెండర్ దగ్గర తీసుకెళ్ళేవారు. ఆ క్యాలెండర్ కింద నోట్, సూచన అనేటువంటి ఒక పదం ఉంది. అక్కడ ఏం రాస్తుందంటే, భగవద్గీతలోని శ్లోకం ఆధారంగా ఈ యొక్క గొప్ప శాటిలైట్ని డిజైన్ చేశామని చెప్పి. మేము చాలా గొప్ప హిందువులు అని చెప్పుకునేటువంటి చాలామంది హిందువులు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, రామాయణ, మహాభారత, భగవద్గీత గ్రంథాల్లో ఇంత గొప్ప సారాంశం ఉందా, మాకు తెలియదే. అబ్దుల్ కలాం గారు ఆవేదనగా రాస్తారు, ఇంత గొప్ప గ్రంథాలు, ఇంత గొప్ప విషయాలు మనకు అందుబాటులో ఉంటే మనం దాన్ని పట్టించుకోవటం లేదు. అబ్దుల్ కలాం గారు తన జీవితంలో చిట్ట చివరి రోజు వరకు కూడా భగవద్గీతలోని ఒక శ్లోకం చదివి చిన్న పిల్లలు కూర్చోబెట్టి చెప్పేవారు. పెద్దలు, పీఠాధిపతులు వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే, భగవద్గీతను చదివేంటి ఓపిక మనకి లేదు, సమయం లేదు. కనీసం ఇంట్లో భగవద్గీతను పెట్టి, వీలుంటే ఒక నమస్కారం పెట్టి చేసినట్టయితే, మన ఇంట్లో మన పిల్లలు, మన కుటుంబం వాళ్ళని చూసినట్టయితే ఎప్పుడో ఒకసారి ఆ పుస్తకం చదువుతారు. ఆ పుస్తకం చదివితే దానిలో జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మన ఇంట్లో, మన వంశంలో ఒక గొప్ప యోధుడు పుడతాడు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని మన ఇంట్లో కూడా భగవద్గీతని పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. భగవద్గీతని చదివేటువంటి ప్రయత్నం చేయాలి. భగవద్గీతను అభ్యాసం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ కుడి పక్కన, ఎడం పక్కన శివాజీ మహారాజ్, హనుమంతుడిని పెట్టారు. ఇట్లా యోధులుగా మన ఇంట్లో మన పిల్లల్ని మనం తయారు చేయాలి. దానికోసం కొంత సమయం మనం ఇవ్వాలి. వారానికి ఒకరోజు కనీసం కలిసి కూర్చొని ఇంట్లో కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారా, కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారా, కలిసి కూర్చొని చర్చించుకుంటున్నారా, పండగ వచ్చినట్టయితే పండగ విశేషాలు పంచుకుంటున్నారా, పెద్దవాళ్ళు పిల్లలకు చెప్తున్నారా. ఇక్కడ తీర్థక్షేత్రం స్వయంగా తిరుమల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రంకి వెళ్ళి కలియుగదేవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం మనం పిల్లలకి మనం చెప్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి మన ఇంట్లో కుటుంబాన్ని ఉద్ధరించారు, మనకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సంఘం చివరి ఉదాహరణ చెప్తూ నేను ముగిస్తాను. విశేషంగా హిందూ సమ్మేళనం ద్వారా మనందరి నుంచి ఆపేక్షించే విషయం ఏంటంటే, 500 సంవత్సరం హిందూ సమాజం పోరాటం చేస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం, లక్షల కోట్ల మంది యొక్క తపస్సు కారణంగా అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది. సరసంఘచాలకులు చెప్తారు, రామ మందిర నిర్మాణంతో పాటు రామరాజ్యం వైపు మనం అందరం అడుగు వేయాలి. రామరాజ్యం అంటే ఏంటి అంటే, వాల్మీకి రామాయణంలో రాస్తారు, స్వర్ణమయి లంకలో రాక్షసులు ఉంటారు. రాక్షసుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, పక్కవాడి కష్టపెట్టాలి, పక్కవాడిని ఇబ్బంది పెట్టాలి, పక్కవాడిని తన్నాలి, పక్కవాడిని కష్టపెట్టాలి, పక్కవాడు కష్టపడుతుంటే వీడు ఆనందపడాలి. దానికోసం క్షుద్ర పూజలు చేయాలి, మంత్రాలు చేయాలి, తంత్రాలు చేయాలి. ఉండేదేమో పెద్ద పెద్ద కోటీశ్వరులు పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటారు, కానీ పక్కవాడిని నష్టం చేసేటువంటి ఆలోచనలు కుతంత్రాలు చేస్తుంటారు. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ. రావణాసుడు పక్కన ఉన్నటువంటి అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు, పక్కన మంచి వస్తువు ఉంటే వీడి దగ్గర ఉండాలని కోరుకుంటాడు. ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారు. మరి రామరాజ్యంలో ప్రజలు ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయం చూసినట్టయితే, పక్కవాడు కష్టంతో ఉంటే వీడు పోయి ఆదుకుంటాడట, పక్కవాడు ఆకలితో ఉంటే వీడు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడట, పక్కవాడి యొక్క కష్టం ఉంటే వీడు పంచుకొని వాడి కష్టాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాడట. కాబట్టి పక్కవాడి సుఖం కోసం కోరుకునేటువంటి వ్యక్తులు సమాజంలో నిర్మాణమైనప్పుడు రామరాజ్యం వస్తుంది. అటువంటి నిర్మాణం చేసేటువంటి రామరాజ్యం వైపు ఈ హిందూ సమ్మేళనం వేదికగా మనందరం కూడా కొంత సమయం, వారానికి ఒక రోజు 1 గంట సమయమా, నెలకు 1 గంట సమయమా, 6 నెలలకు ఒక 3-4 గంటల రోజు సమయమా అనేది ఇస్తూ చేసినట్టయితే అతి త్వరలో అతి శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని మనందరం చూస్తాం. ఆ చూసేటువంటి విషయంలో మనందరం పనిచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తాను.